వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మిక్కీ వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే మేము మా అమ్మమ్మ తోటకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా తోట అంతా చూద్దాం, ఒక వీడియోలో క్యాప్చర్ చేద్దామని ఆల్రెడీ ఒకసారి చేసామన్నమాట. బట్ అప్పుడు నాకు హారిజాంటల్గా వీడియో తీయాలన్న విషయం కూడా తెలియదు, వర్టికల్గా తీసాను ఫుల్ వీడియోని. సో అది చాలా క్లమ్జీగా నా ఎడిటింగ్ స్కిల్స్ అంతా కూడా చాలా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు క్లియర్గా చూపిద్దామని అండ్ మాకు కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెమరీ లాగా ఉండాలని. గుర్తులు ఈ నేరేడుకాయలా గైస్, నేరేడుకాయలు. వావ్, గుత్తులు నేరేడుకాయలు అంటే బ్లాక్ ప్లమ్స్ అవే తర్వాత అవుతాయి కలర్. మరి గ్రీన్ ఎందుకు? ఓకే, చాలా ఉన్నాయి. ఇదిగోండి పింక్ ఉన్నాయి. అది సోలార్ ప్యానెల్స్ ఎందుకున్నాయి ఇక్కడ? చెరువు నుంచి డ్రిప్కి మొత్తం తోటకి డ్రిప్ చేస్తాయి. ఓకే. సో గైస్ ఇవన్నీ సాప్లింగ్స్, బేబీ ప్లాంట్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ ఏంటివి? అడికే వక్క. ఇది మనం తెలుగులో వక్క అంటాం, కన్నడలో అడికే అంటాం అనమాట. సో అండ్ దెన్ ఇది క్యాస్టర్ ఆయిల్, అంటే క్యాస్టర్ ఆయిల్ సీడ్స్. సో గైస్ ఈ సీసీ కెమెరా కూడా మనకి ఎలక్ట్రిసిటీ లేదనమాట. సో అక్కడ పైన ఇఫ్ యూ కెన్ సీ ఒక సోలార్ ప్యానెల్ ఉంది కదా, దాని ద్వారా ఇక్కడ ఎలక్ట్రిసిటీ వస్తుంది దీనికి. హైబ్రిడ్ లాగా కూడా వెరైటీ. ఏంటి అంత చిన్న మొక్కకి అప్పుడే? ఇది తులసి రానివ్వదు, చిన్న ప్లాంట్స్ ఉన్నాయి అనమాట, ఒక్కడ కూడా ఫుల్ ట్రీ లేదు. సైడ్ మొక్కలు చూసావా లావుగా ఉన్నాయి, ఇక్కడే సన్నంగా ఉన్నాయి. చిన్న బోధ అంటాం అనమాట. సో అక్కడున్న వాటర్ అంతా ఈ మొక్కలకి మంచిగా వెళ్తుంది. సో ఇక్కడ ప్లాంట్స్ కంపారిటివ్లీ చాలా లావు ఉన్నాయి అనమాట. మీరు చూస్తే ఇక్కడికి ఇంకా వీటికి ఇవి కొంచెం పెద్ద. ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ పోత స్టార్ట్ అయ్యేలాగా ఉన్నాయి, అక్కడ ఇంకా లేదు. సేమ్ సైజ్ ఉన్నా కూడా ప్లాంట్స్ ఇక్కడ అప్పుడే పోత వచ్చేస్తుంది గైస్, అక్కడ ఇంకా రాలా. వర్షం పడుతుంది కదా గైస్, ఇక్కడ మొత్తం సాయిల్ వెట్టుకుంది. నేను మీకు షూస్ వేసుకుని వస్తామంటే తాతయ్య ముందు చెప్పారు స్లిప్పర్స్ వేసుకోండి, ఎందుకంటే షూస్ అయితే మొత్తం వైట్ షూస్ కదా డర్టీ అయిపోతాయి అని చెప్పేసి. ఈ లీవ్స్ బట్టి ఆ మొక్క పేరు గెస్ చేయండి గైస్. మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను గైస్. ఆప్షన్ నెంబర్ 1 మ్యాంగో ట్రీ, ఆప్షన్ నెంబర్ 2 లెమన్, ఆప్షన్ నెంబర్ 3 కంది, ఆప్షన్ నెంబర్ 4 మిక్కీ. ఈ 4 ఆప్షన్స్లో ఆ లీఫ్ ఏంటో మీరు గెస్ చేసి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్ ఇదంతా పెద్దగా ఉన్నాయి చూసారు ఇక్కడ మొక్కలు. అండ్ దెన్ ఇటు సైడ్ వచ్చేసి కొంచెం లేట్గా వేసారనమాట. సో 1 year ఆర్ సంథింగ్ లేట్గా వేసారు. ఎంత డిఫరెన్స్ ఉందో, ఇవంతా క్యూట్గా ఉన్నాయి, మేము మళ్ళీ పెద్దగా అయిపోయినాయి. ఇలా కొద్దిగా పెద్దదైనప్పుడు ప్లేట్స్లో చేస్తారనమాట. బాగా డ్రై అయింది గైస్, ఇదైతే చాలా హార్డ్గా ఉంటున్నాయి ప్లేట్స్, బాగున్నాయి. ఇదే నార్మల్ లేతదే చాలా హార్డ్ ఉంది తీయడానికి, ఇంకా అదంతా హార్డ్ ఉంటుంది. గైస్ ఇక్కడ చూడండి కొంచెం పెద్దగా అయినాయి అవి కాయలు. ప్లాంట్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా క్లోజ్అప్లో ఇచ్చినట్టున్న షార్ట్. ఇవి ఎన్ని మంత్స్ పడుతుంది ఇలా ఈ సైజ్ కాయలు పెద్ద కావడానికి? పడతాయి కదా 2-3 నెలలు ఉంటాయి. కానీ పక్కన ఇంకొకరిది అనమాట ఇది. సో ఇది కూడా ఉంది, అక్కడ వాళ్ళకి కూడా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అందరికీ ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ అంతా సోలార్ ప్యానెల్సే వాడతారు. సో గైస్ ఇక్కడ ఒక జైంట్ చీమల పుట్ట కూడా కనిపించింది మాకు, చూడండి. క్రికెట్ బ్యాట్ నిజంగా అదే వాడరా క్రికెట్ ఆడడానికి. సో గైస్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా జుట్టు అంతా మా మమ్మీ నిన్న 1 kilo ఆయిల్ పెట్టింది. ఇవాళ వర్షం, నా హెయిర్ రేపటికి అవుతుంది సూపర్.
పైపులలో పెట్టేస్తారు దున్నుతారు మాట స్ట్రైట్గా చూడు. ఇవన్నీ ఇప్పుడు మొత్తం దున్నుతానికి అవన్నీ చుట్టేస్తాం మామూలుగా. మళ్ళీ వేసవకాలంలో మళ్ళీ వేసి నీళ్ళు వదులుతారు. ఓకే. ఈ వానాకాలం అవసరం ఉండదు. ఏదో చూపి మా అమ్మకి చూడండి గైస్ ఏదో కుట్టింది. రేపు మా అక్క ఫోన్ పోద్ది అనమాట. ఫుల్ వర్షంలో తను కూడా స్నానం చేసింది. నా చెప్పులు మటుకి ఎందుకు వాన వచ్చిందో చెప్పనా? ఎందుకు రైక్ రాయక సన్ స్క్రీన్ రాశాను కదా నేను. మా అమ్మ ఆఫ్టర్ 10 decades సన్ స్క్రీన్ రాస్తే ఈరోజే. అసలు ఇక్కడ సన్ స్క్రీన్ కూడా రాయబోద్ది ఇట్లా అసలు ఎండే లేదు కదా. సన్ స్క్రీన్ ఎందుకు? మీకు చెప్పులు బాగుంది. మమ్మీ ఒకసారి నా చూడు మమ్మీ నా ఇంకా బెటరే. ఇదిగో మమ్మీ ఫుల్ మొత్తం మట్టి ఏదో ట్రాక్టర్ అంటుకుంటాయి చూడు మట్టి అలా అంటుకుంటా. ఒకసారి చూడు మా తాతయ్య స్టంట్ చేస్తున్నారు గైస్ అక్కడ. అసలు లోతు ఉంటుంది. మళ్ళీ మేము లాగలే, మాకు ఎవరు 30 అడుగులు ఉంది లోతు. కిందంటే ఇంక పైకి అక్కడ పట్టుకో, ఇరిగిపోతుంది. అది లావు ఉన్న అక్కడ పట్టుకో. వెళ్ళు. కాలుతో ఎలా అంట నేను వెళ్ళను అక్కడ కాలలో పట్టుకుంటా. నెంబర్ 1 తను రాపోతే మా ఆయన ఎందుకు అంత క్లీన్ పడిపోతారా? ఇంటికి వెళ్ళి కడుక్కుంది కానీ అయిపోయిందిలే. 30 feet ఉందిరా బాబు, అది కిందకే లోతు. వచ్చే కలైనా మళ్ళీ అంటుకుంటుంది డస్ట్ అంతా. ఇక్కడ ఏం పెద్ద అంటుకోదులే, ఇంకా అక్కడే. కడుక్కోవడం మర్చిపోయి. వెళ్ళక నువ్వు దగ్గరికి వెనకొచ్చి దానికి అసలే పోయి ఇప్పుడు 1 గంటకి వెళ్తుంది అక్కడికి. కాలుతోటి నువ్వు ముందు ఇప్పుడు పావుతే ఏం చేస్తాం? మేము పారిపోతాం. నేను స్విమ్మింగ్ దూకేస్తాను. కావేం పరిగెడతాం. మమ్మీ చేయాలి ఇంకా. రాలే. సో గైస్ మేమైతే ఇప్పుడు సీసీ కెమెరాతో గేమ్ ఆడిపోతున్నాం. నేను ఇక్కడ నుంచి మిక్కీ పాట పాడతాడు, నేను అక్కడ నుంచి ఒక్క నిమిషం పాట పాడతాను. అది ఎవరి పాట బాగుంటే వాడి వైపు తిరుగుతుంది. ఇక్కడ నేను సీసీ కెమెరాని ఫోకస్ చేస్తాను. If the world was ending, I wanna be next to you. If the party was over and our time on earth was through, I wanna hold you just for a while. సీసీ కెమెరా నా పాటే బాగుంది గైస్. మా తాతయ్యకి ఆల్రెడీ మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే ఎక్కువ మనుషులు డిటెక్ట్ అవుతుంది, ఓ వీడియో దానికి ఆటోమేటిక్గా రికార్డ్ చేసేసి వచ్చేస్తుంది. ఇక్కడ మా సింగింగ్ మళ్ళీ వినిపించలేమా? మళ్ళీ ఎలా? సరే నడుద్దాం పదండి. ఎంత టైం అయిపోతుంది పదండి. గైస్ మిక్కీకి బేసికలీ వాడి ఫ్రెండ్స్ వస్తారు. ఇప్పుడు క్రికెట్కి వెళ్ళాలి, అది వాడి ప్రాబ్లం. సోలార్ ప్యానల్స్ గైస్. మీకు ఎలా సోలార్ ప్యానల్ టచ్ చేసిరా, వేడిగుందో ఎలాగుందో చూద్దాం. ఏడుగుంటే మట్టి పట్టుకోకు మీకు ఎందుకు మామ కాలుతున్నది. కాలట్లే, చాలా చల్లగా ఉంది. ఇది గైస్ మా వండర్ఫుల్ సింగింగ్. యాక్చువల్లీ మేము బాగానే పాడాం, సీసీ కెమెరా మమ్మల్ని బాగా. సో గైస్ నాకు ఎప్పటి నుంచో డౌట్, ఈ ప్యానల్స్ వేడిగా ఉంటాయి చల్లగా ఉంటాయని, అది కూడా క్లారిటీ చేసుకో. చల్లగానే ఉన్నాయి. ఎండలో వేడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇంకా చల్లగా ఉన్నాయి. సర్లే వెళ్దాం పదండి. ఇట్లా మెయింటైన్ చేయాలి. వేసి తాతయ్య తొడవాలి ఆ క్లాత్ వేసి. వానకాలం అది దుమ్ముంటే ఒకసారి తొడుతాం. ఇప్పుడు ఏం తొడవాలి. తాతయ్య ఇప్పుడు సోలార్ ప్యానల్ ఎలక్ట్రిసిటీ అక్కడి నుంచి వస్తుంది తాతయ్య.
దీనికి ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు, ఇదే సూర్యుడికే సన్కే మామూలుగానే. దాని నుంచి ఎలక్ట్రిసిటీ వస్తాము కింద. నేను ముందే ఆన్సర్ చెప్తాను. గైస్ క్విక్ 360 వ్యూ, చెరువు, చెట్లు అండ్ తినే మమ్మీ కోసేసి కోసి అన్న పచ్చిగున్నా ఏమన్నా మనకేం పడలేదుగా. సో గైస్ ఇప్పుడైతే వాళ్ళు గేట్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇక సర్కార్ వర్షం పడింది అనడానికి ఇదే ప్రూఫ్. కెమెరాలో ఎంత కనిపించిందో నాకు తెలియదు కానీ ఇదిగోండి మా ట్రీ అంచి మా కార్ అంతా తడిచింది. మమ్మీ నడుచుకుంటూ వెళ్ళిపోదాం మమ్మీ ఇంటికి, నువ్వు నేను. ఓకే నువ్వు వచ్చే మేము వెనకాల వస్తాం. కార్ పార్క్ చేసి ఇంటి తాళం తీసి ఖాళీ ఇక్కి పరిగెట్టుకుని నేషన్ వెళ్ళిపోతాం. ఇప్పటికే ఎక్కువ సింగింగ్తో చంపేస్తున్నాడు గైస్ 2 days నుంచి. పొద్దు నుంచి రాలేదు సన్, ఇప్పుడు వచ్చింది చూడు. అసలు మార్నింగ్ నుంచి సన్ లేదు గైస్, ఇప్పుడు సన్ వచ్చింది. ఆటోమేటిక్ కార్. సో మా తాతయ్య అని తోలేస్తున్నారు ఇప్పుడు. సో గైస్ ఇక్కడ గేట్ ఉంది, యూ కెన్ సీ. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు లోపలికి. ఇదైతే మనం సెంటర్ ఆఫ్ ద తోట నుంచి వెళ్తాం. అండ్ సన్ చూడండి గైస్, మార్నింగ్ నుంచి లేదు సన్ అసలు. ఇక్కడ ఇప్పుడు వచ్చింది లిటరల్ ఈవినింగ్ సన్సెట్ అయ్యేటప్పుడు. 2 gates ఉంటాయి గైస్. సో గైస్ తోట అంతా కూడా చాలా బాగుంది అండ్ మేము చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. అక్కడికి వెళ్ళి నడుస్తాము, ఫుల్ జోక్స్ అవి ఇవి. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.